గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న భారతవర్ష సాగా ఆఫ్ షూల టైటిల్ గ్లిమ్స్ అప్పుడే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా వ్యవహారం చూస్తుంటే మనోడు ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. భారతవర్ష గ్లిమ్స్ నా అభిప్రాయం. ఏమండి, ఆ గ్లిమ్స్ చూసారా? అసలు అదరగొట్టేశాడు. మన సంకల్ప్ రెడ్డి గారు మళ్ళీ తన మార్కేంటో చూపించేలా ఉన్నాడు. 642 సంవత్సరం ఆ షూల అనే ప్రాంతం చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. గోపీచంద్ లుక్, ఇంతకు ముందు మనం చూడని కొత్త గోపీచంద్ కనిపిస్తున్నాడు. ఆ గెటప్, ఆ యుద్ధ రంగంలో తను చేస్తున్న పోరాటాలు చూస్తుంటే మామూలుగా లేదు కదా. ఎన్నాళ్ళయింది మనోడిని ఇలాంటి పీరియడ్ డ్రామాలో చూసి. మేకింగ్, ఆ విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ విషయంలో అస్సలు వెనకడుగు వేయలేదని అర్థమవుతోంది. యుద్ధ సన్నివేశాలు, ఆ సెట్టింగ్స్ అంతా చాలా గ్రాండ్గా, నిజంగా ఆ కాలంలో ఉన్నట్టు అనిపిస్తోంది. మ్యూజిక్ మరియు కెమెరా, అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం ఆ గ్లిమ్స్కి ప్రాణం పోసింది. ప్రతి షాట్ కెమెరా వర్క్ చాలా పవర్ఫుల్ ఉంది. కథ, మరుగున పడిపోయిన చరిత్ర అని చెప్తున్నారు కాబట్టి మనకి తెలియని ఏదో పెద్ద కథని చూపించబోతున్నారు అని అర్థమవుతోంది. రితు వర్మ కూడా ఉంది కాబట్టి ఎమోషన్ కూడా గట్టిగానే ఉండబోతుంది. మొత్తానికి గోపీచంద్ కెరియర్లోనే ఇది ఒక పెద్ద